నమస్తే అండి. నా పేరు కలిదిండి సూర్యప్రభావతి అండి. మా వారి పేరు రామరాజు అండి. నాచారం ప్రైవేట్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తారు. మాకు ఇద్దరు బాబులండి. ఇద్దరు జాబ్ చేస్తారు. ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయినాయండి. మాది వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అండి మాది. మేము ఇక్కడ హైదరాబాద్లో 30 years నుంచి హైదరాబాద్లో ఉన్నాము. దామాయగూడలోనే ఉంటున్నాము 30 years నుంచి. నేను ఇదివరకు ప్రజెంట్ జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను. మేము ఈ మిద్దె తోట మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు మా మిద్దె తోట మీ అందరికీ చూపిస్తామండి. రండి పైకి వెళ్ళి మా మిద్దె తోట చూద్దాం. ఇదేనండి మా మిద్దె తోట. ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను నేను ఒకసారి మీకు. ఇది బ్రహ్మకమలం మొక్క అండి. ఇది నాకు చాలా ఫేవరెట్. ఇది బాగా ఇష్టంగా పెంచుతాను. 2-3 కుండీలలో ఉంది. ఇది దానిమ్మ అండి. ఇదేమో కమల అండి. ఇది ఇంకా కాపు అయితే రాలేదు దీనికి. అందులో సైడ్లో కొన్ని బ్రోకోలీ మొక్కలు అవి పెట్టాను. దీంట్లో కృష్ణబంతి మొక్కలు కూడా పెట్టాను. ఇది యాపిల్ బేర్ చెట్టు అండి. ఇది కూడా నేను పెద్ద కుండీలోనే పెట్టాను, కాయలు ఎక్కువ కాస్తాయని చెప్పేసి. ఇది కూడా 2 years అయిందండి పెట్టి. దాంట్లోనే సైడు పచ్చిమిర్చి చెట్లు, తర్వాత ఒకటి బ్రోకోలీ పెట్టానండి. ఇదేమో టబ్ అండి. ఇది 100 rupees మనకి రోడ్ సైడ్లో దొరుకుతున్నాయి కదా టబ్బు. దీంట్లో ఒక 4 బ్రోకోలీ మొక్కలు పెట్టాను. అందులోనే పసుపు మొక్కలు కూడా పెట్టాను. ఈ పసుపు రావడానికి టైం పడుతుంది కాబట్టి సైడ్స్లో ఈ లోపు ఇవి క్రాప్ అయిపోతాయి అనేసి బ్రోకోలీ పెట్టానండి ఇందులోనే. ఇదేమో నేరేడు చెట్టు అండి. ఇది కూడా 2 years అయింది. ఇది కూడా కొంచెం డ్రమ్ లాంటి దాంట్లో పెట్టాను. 2 years అయిందండి ఇది కూడా పెట్టి. మన ఫ్రూట్స్ మొక్కలు ఏదైనా కూడా పెద్ద టబ్స్ అయితే బాగుంటాయి అనేసి ఉద్దేశంతో ఇలా పెట్టామండి. ఇదేమో మామిడి మొక్క అండి. ఇది 1 year అయింది పెట్టి. ఇది కూడా హాఫ్ టబ్లో పెట్టాను. ఇంకా సైడ్ ఖాళీ ఉందనేసి బచ్చలి, చిక్కుడు అవి పెట్టాను దీంట్లోని. ప్రతిదానికి కింద స్టాండ్లో వచ్చేలాగా చూసుకున్నామండి అన్నిట్లోనే. మనకి రోడ్ సైడ్ ఉంటాయి కదండి టబ్స్ చిన్నవి. ఇందులో నేను ఒక వంగ మొక్క పెట్టాను. దీంట్లో 50 rupees టబ్ అండి. ఇది బ్లాక్ది. ఇందులో కూడా ఒకటి పునాస మామిడి మొక్క పెట్టానండి. ఇది కూడా టబ్బే, డ్రమ్ము కట్ చేసి పెట్టాము. దాంట్లోనేమో ఇవి టమాటా చెట్లు పెట్టాను సైడు. చూడండి ఎంత బాగా వచ్చినాయో టమాటాలు అయితేనే. చెట్టు కూడా చాలా పెద్దదయింది. అలానే దీంట్లో నేను కాకరపాత పెట్టానండి సైడు. ఆల్రెడీ కాపు అయిపోవస్తుంది. ఇది కాయలు అయితే చాలా బాగా వచ్చినాయి ఈ సంవత్సరము. ఇవి వాటర్ బాటిల్స్ అండి. వేస్ట్ చేసి పడేయడం ఎందుకని చెప్పేసి వీటికి కలర్స్ వేసి ఇందులో అన్ని పాలకూర విత్తనాలు పెట్టాము. అవి మళ్ళీ అటు ఇటు పడిపోకుండా ఉండడం కోసం ఈ టబ్లో అరేంజ్ చేసుకున్నానండి. ఇది ఒకటి ములగ చెట్టు అండి. ఇది కూడా చిన్నది. ఇది 14 number కుండీలో పెట్టానండి, ప్లాస్టిక్ కుండీ. ఇది కూడా పర్వాలేదు, చిన్న మొక్క కాబట్టి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాపు అయితేనే. ఇగో చిన్న చిన్నగా కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇది 100 rupees టబ్ అండి. నేను ఎప్పటి నుంచో కంద కూడా పెంచాలి మన మిద్దె తోటలోనే, ఏ మొక్కలైనా పెంచి చూపించాలి అనే ఉద్దేశంతో నేను కంద కూడా పెట్టానండి. ఇది ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 100 rupees టబ్ అండి. నేను దీంట్లో 4 దుంపలు పెట్టాను. 2 మొలిచినాయి, ఇంకా 2 కొంచెం చిన్న చిన్నగా ఇప్పుడే మొలుస్తున్నాయి. ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న టబ్స్ అండి. ఇవన్నీ నేను అన్నీ ఇందులో వంగ మొక్కలు, టమాటోస్, గోంగూర, బెండ అన్నీ వేసానండి. దీంట్లోనేమో ఇది మెంతికూర వేసానండి దీంట్లోని. ఇది 16 number కుండీ అండి. దీంట్లో కూడా ఒకటి మామిడి మొక్క పెట్టాను నేను. ఇంకా ఇది కాపు అయితే రాలేదు. దాంట్లో ఈ సైడ్ ఈ లోపు అనేసి టమాటా మొక్క పెట్టాను. చూడండి టమాటాలు ఎంత బాగా వచ్చినాయి అసలు. ఇది బచ్చల తీగ అండి. కుండీ చిన్నదే కానీ ఎంత బలంగా పెరిగిందో చూడండి బచ్చలి. ఇది టేబుల్ నిమ్మ అండి. అసలు ఇది 18వ నెంబర్ కుండీ అండి. అసలు ఎంత బాగా కాపు వస్తుందంటే అసలు ఈ మొక్క పెట్టి 2 years అయింది. 2 years నుంచి అసలు చెట్టుకి ఒక్కసారి కూడా కాయ లేకుండా లేదు. ఎప్పుడు కాయ అయితే బాగా కాస్తుంది. ఇది
ఒక పక్క నుంచి కాయలు పండుతూ ఉంటాయి, ఒక పక్క నుంచి కాపు వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఒక సైడ్ నుంచి పూత స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇది మెరాకిల్ ఫ్రూట్ అండి. ఇది ఇంకా కాపు అయితే రాలేదు. దాంట్లో సైడ్లో నేను ఒకటి బ్రొకోలీ పెట్టానండి. ఇది కాకరపాదు అండి. ఇది 20 నెంబర్ కుండీలో పెట్టాను. మనం పాదులు మొక్కలు ఏదైనా కానీ కొంచెం పెద్ద సైజు కుండీలలో పెట్టుకుంటే మనకి బాగుంటుంది అని చెప్పేసి నేను అన్ని పాదులకి ఫ్రూట్స్ మొక్కలకి పెద్ద కుండీలు తీసుకున్నాను నేను. ఇక చిట్టి కాకరకాయలాగా చిన్న చిన్న కాకరకాయలు వస్తున్నాయండి ఇవి. ఇది విత్తనం, చిన్న కాకరకాయ విత్తనం. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి కాకరకాయలు. అందుకని ఇది 20 నెంబర్ కుండీలో పెట్టానండి. అలానే ఇందులో స్వీట్ లైమ్ మొక్క ఉంది. స్వీట్ లైమ్ తెలుసు కదండి అందరికీ, షుగర్ వాళ్ళకి తొక్కతో పాటు తినొచ్చు. ఇది కాయ చాలా మంచిది, అందుకనేసి ఈ చెట్టు పెట్టుకున్నాను దీంట్లోని. ఇదేమో తిప్పతీగ అండి. ఇది ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితిలో డైలీ తిప్పతీగ ఆకు కషాయం కానీ ఆకులు కానీ తింటే చాలా మంచిదని చెప్తున్నారు కదా, అందుకని నేను తిప్పతీగ కూడా పెట్టానండి. ఇది నల్లేరు అండి. ఇది నల్లేరు మీద నడక అని అంటారు కదా పెద్దవాళ్ళు. ఇది మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి దీన్ని పచ్చడి చేసి తింటే చాలా మంచిది ఇది హెల్త్కి. అందుకనేసి నేను ఈ నల్లేరు కూడా పెట్టుకున్నానండి. ఆల్రెడీ 2 టైమ్స్ 3 టైమ్స్ కట్ చేసి నేను పచ్చడి కూడా చేశాను ఇంట్లోనే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది దీంట్లో దొండపాదు అండి. 100 రూపీస్ టబ్లో దొండపాదు పెట్టాను. ఇప్పుడే పెరుగుతుంది అది. ఇంక ఈ లోపు సైడు ఒక సైడ్లో టమాటా మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు అవి పెట్టాను. ఇది కూడా 100 రూపీస్ టబ్ అండి. లో బీన్స్ అండి. ఇది స్వీట్ కార్న్. ఇదేమో దొండతీగ అండి. అది ఒకటి సరిపోవట్లేదని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొకటి పెట్టుకున్నాను. ఇది డబ్బా 20 లీటర్స్ డబ్బా అనుకుంటా అండి. ఇది కట్ చేసి దాంట్లో పెట్టాను. ఇదేమో చెమ్మకాయ అండి. ఇది ఇప్పుడే మొక్క మొలిసింది చెమ్మకాయ. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఇవి చెట్టు చిక్కుళ్ళు అండి. ఇవి అసలు కాయలు అయితే బాగా కాస్తాయి. మాకైతే ఈ 2 మంత్స్ నుంచి చెట్టు చిక్కుళ్ళు చాలా బాగా వస్తున్నాయి. దాంట్లోనే కాకరపాదు పెట్టానండి ఒక సైడ్ ఏమో దొండపాదు పెట్టాను. ఇదేమో ఉసిరి అండి. మనకి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేస్తాం కదండి, ఇంకా బయటకు వెళ్ళలేక మేము ఇంట్లోనే పెట్టుకున్నాము ఉసిరి చెట్టు కూడా. ఇది సిమెంట్ కుండీ అండి. ఇది ఎప్పుడో 7-8 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి అలా ఖాళీగా ఉందని చెప్పేసి నేను దాంట్లో ఉసిరి మొక్క పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ బాగా పూత వచ్చింది కానీ నిలబడలేదు. ఈసారి అయితే కాస్తుందని అనుకుంటున్నాను. ఇది జామ చెట్టు అండి. ఇది 3 మంత్స్ అయింది పెట్టి. కాయలు చూడండి అప్పుడే ఎలా వచ్చినాయో అని. ఈ సైడ్ ఏమో నేను బిన్నీస్ పెట్టుకున్నానండి. మామూలుగా మనకి డైలీ మార్కెట్లో దొరికే బిన్నీస్ అండి. ఇవి కూడా అసలు చాలా బాగా కాస్తున్నాయి గుత్తులు కింద. ఇది ఒక ములగ చెట్టు అండి. ఇది జస్ట్ కాయలు కాయదు. ఇది ఓన్లీ ఆకు కోసమే పెట్టాము. ఇది మనకి హెల్త్కి ఆకు ములగాకు కూడా చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి ఓన్లీ ఆకు కోసమే చెట్టు పెట్టాము. దీనికి కాయలు రావు. ఎప్పుడైనా ఆకు కోసి వాడుతూ ఉంటామండి. ఇది దాంట్లోనే చిన్న చిన్న టబ్స్లో ఈ ప్లేస్ వేస్ట్ కాకుండా ఉండటం కోసం వీటిల్లో చుక్కకూర పెట్టాను. చూడండి ఎంత బాగా మొలిసిందో. ఇది ఒక దొండపాదు అండి. ఇది పెన్సిల్ దొండ. ఇది నేను ఇక్కడ అన్ని ఈసీఎల్ అటు సైడ్ నర్సరీస్ చాలా ఉన్నాయండి మాకు సాకేత్ రోడ్లోని. నర్సరీ నుంచి తీసుకొస్తూ ఉంటాను. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మొక్కలు కొనుక్కొచ్చి పెడతా ఉంటాను. అసలు కాయలు అయితే చాలా బాగా కాస్తుంది. మొక్క చిన్నది కానీ కాయలు అయితే బాగా కాస్తుంది. టేబుల్ ఆరెంజ్ అండి. ఇది అసలు ఇది కాయ ఇలా తీస్తే మనము సేమ్ మనకి ఆరెంజ్ కాయలాగా మనకి కమలాలాగానే తొక్కొచ్చేస్తుందండి. అసలు టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. పులుపు మాత్రము చాలా ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరికైనా అవైలబుల్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ చెట్టు పెంచుకోండి. ఇది మనము సమ్మర్లో జ్యూస్ లాగా కూడా తాగొచ్చు. చాలా బాగుంటుంది. అవడానికి చెట్టు చిన్నదే. ఇది 2 ఇయర్స్ చెట్టు ఇది. కానీ ఎప్పుడు అసలు కాపు లేకుండా ఉండదు, ఎప్పుడు కాపు కాస్తుంది. ఇది కూడా టేబుల్ నిమ్మ అండి. ఇది చెట్టు అయితే కొంచెం వీక్గా ఉంది కానీ ఇది కూడా కాయలు అయితే బాగానే కాస్తుంది. చిన్న చెట్టు. ఇది బ్లూబెర్రీ ప్లాంట్ అండి. ఇది పెట్టి 1.5 ఇయర్ అవుతుంది. ఇంకా పూత అయితే స్టార్ట్ అయింది కానీ కాపు అయితే ఇంకా ఏం కాయలేదు. చూడాలి ఎలా కాస్తుందో. ఇవి కామాక్షి పళ్ళు అంటారండి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. మనకి టమాటోస్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది ఫ్రూట్స్ మీకు ఎవరికైనా అవైలబుల్ దొరికితే మాత్రం ఖచ్చితంగా పెంచుకోండి చెట్టు అయితేనే. ఫ్రూట్స్ చాలా బాగుంటాయి.
వీటి వల్ల పిట్టలు కూడా మనకి బాగా ఎక్కువ వస్తాయి. చెట్లకి ఏమన్నా పురుగు అవి పట్టినా ఈ ఫ్రూట్స్ తినడానికి పిట్టలు వచ్చి పురుగులను కూడా తినేస్తాయి. ఇవి చాలా బాగుంటాయండి ఫ్రూట్స్ ఇవి. ఇది హైబ్రిడ్ బెండ్ అండి. ఇది కాయలు అయితే చాలా పెద్ద సైజు కాస్తాయి. ఇవి 2 కాయలు నేను సీడ్స్ కోసం అనేసి వదిలేసానండి. ఇంకా బయట నుంచి మనం కొనకుండా మన సీడ్స్ మన దగ్గర పండినవి మనమే సీడ్స్ చేసుకోవాలని చెప్పేసి సీడ్స్ కింద వదిలేసానండి. ఇవి అసలు కాయల సైజు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి అని. ఇది మల్బరీ చెట్టు అండి. ఇది అయితే ఫ్రూట్స్ అయితే అసలు చాలా బాగా పండుతాయి, బాగా వస్తాయి. ఇవి మా పెద్ద మనవాడికి బాగా ఇష్టం అని చెప్పేసి మల్బరీ మొక్క పెట్టామండి. ఫ్రూట్స్ అయితే చాలా బాగా వస్తాయి. చూడండి ఫస్ట్ ఇలా రెడ్గా ఉంటాయి, కొంచెం బాగా పండితే బ్లాక్ అవుతాయి, అప్పుడు స్వీట్గా ఉంటాయి. ఈ వెనకాల మొక్క వచ్చేసి ఇది లక్ష్మణ ఫలం అండి. ఇది లక్ష్మణ ఫలము. ఇది ఇంకా కాపు అయితే రాలేదు, 2 years అయింది మొక్క పెట్టి. ఇంకా 3rd yearలో కాస్తుందని చెప్పాడు నర్సరీ అతను. ఇది బెంగళూరు మిర్చి అండి. ఇది ఇవన్నీ పూల మొక్కలండి మొత్తము. మందార, తర్వాత బంతి, రోజెస్, తర్వాత మల్లెపూలు, చామంతి, ఇక 3-4 వెరైటీస్ ఉన్నాయండి మందారాలు కూడా. ఇవన్నీ పాలినేషన్ కోసం అని చెప్పేసి నేను ఈ పూల మొక్కలు ఇక్కడ సెట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ ఇవేమో రెడ్ క్యాబేజ్ అండి. ఇది బ్రొకోలీ, ఇవేమో రెడ్ క్యాబేజీ, ఇవేమో స్వీట్ కార్న్ అండి. ఇవి దాంట్లోనే నేను ఒక బెండ మొక్కలు, తర్వాత ఆనపాదు, బీరపాదులు, తర్వాత ఇక్కడ ఇవన్నీ ఎక్కువ అన్ని మిర్చి, టమాటా ఉన్నాయండి మొత్తం ఇవన్నీ. ఈ మిర్చిలో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఇవి బ్లాక్ కలర్ మిర్చి అండి. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి, కారం ఎక్కువ ఉంటాయి బాగానే. కాయలు ఇలా ఉంటాయండి ఇవి. ఇది మాది పైన బిల్డింగ్ ప్లేస్ వచ్చేసి 1100 square feet అండి. ఈ ఉన్న దాంట్లోనే కొంచెం మనము వాకింగ్ చేయడానికి కూడా కొంచెం ప్లేస్ వదులుకొని మిగిలిన అన్నీ ఒక సైడ్కి, ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్, వెజిటబుల్స్ అన్నీ ఒక సైడ్ పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా మనం బయటకి వాకింగ్ కూడా ఇలా ఎక్సర్సైజులు కూడా చేయక్కర్లేకుండా ఈ మొక్కలలోనే మనకి హెల్త్ కూడా బాగుంటుంది, ఆక్సిజన్ కూడా బాగా వస్తుంది. మేమైతే ఎక్కువగా ఇక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను నేను గార్డెన్లోనే. వాకింగ్ అయిపోతుంది, నాకు ఎక్సర్సైజ్ అయిపోతుంది. ప్రతి చెట్టుకి పైపుతో పెట్టి నేను నీళ్లు పోయానండి. ప్రతి చెట్టు నేనే దగ్గరుండి ఒక్కొక్క చెట్టుకి మగ్గుతో వాటర్ పోస్తానండి. ఏ చెట్టు ఎలా ఉందో డైలీ చెక్ చేసుకుంటూ. ఈ టబ్స్ వచ్చేసి నేను నాచారంలో ఒకటి ఫ్యాక్టరీ ఉందండి, టబ్స్ ఫ్యాక్టరీ, అక్కడి నుంచి తీసుకొస్తాను. సిమెంట్ కుండీలు వచ్చేసి రోడ్ సైడ్ మనకి కుండీలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు, సిమెంట్ కుండీలు. అక్కడి నుంచి అప్పుడు కొన్ని కొనుక్కొచ్చానండి నేను. ఈ మొక్కలు పెట్టడానికి మట్టి ఎలా అంటే ఇప్పుడు ఈ టబ్ ఉందనుకోండి, ఒక గంప మట్టి తీసుకుంటే ఒక గంప వర్మి కంపోస్ట్, ఒక గంప కోకోపీట్, కంపల్సరీ కోకోపీట్ వేస్తానండి. ఎందుకంటే మనకి మిద్దె పైన ఎక్కువ వెయిట్ కూడా ఉండకూడదు కదా, అందుకని చెప్పేసి అవి కలిపి కొంచెం FM సాల్ట్ వేసి పెడతాను. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది కంద ఉంది కదండి, ఇప్పుడు ఇది ఒక 2 months 3 monthsలోకి ఇది క్రాప్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఈ టబ్ ఖాళీ చేసేసి మనకి దాంట్లో ఏదైతే వచ్చినాయో మనం దుంపలు వస్తాయి కదా, అవి తీసేసుకొని మళ్ళీ సేమ్ అదే మట్టి కొంచెం ఎండలో పోసేసి మళ్ళీ దాంట్లో కొంచెం వర్మి కంపోస్ట్, కొంచెం కోకోపీట్ కలిపేసి మళ్ళీ దాంట్లోనే పెట్టి వేరే మొక్క పెట్టేస్తానండి. కొత్తగా మట్టి అయితే మనం స్పెషల్గా కొనుక్కోకర్లేదు, దీన్నే మళ్ళీ మనము రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అదే ఫ్రూట్స్ మొక్కలు అయితే మనం అస్తమానం మట్టి అయితే మార్చలేము కదండి, అందుకని ఒక 2-3 inches పైన మట్టి అంతా తీసేసి కొంచెం వర్మి కంపోస్ట్, కొంచెం కోకోపీట్, తర్వాత కొంచెం FM సాల్ట్ మనము పైన మళ్ళీ వేసుకుంటా ఉంటే చెట్టుకి కావాల్సినంత బలం అవి అందుతూ ఉంటుందండి. నేనైతే ప్రస్తుతానికి అలానే చేస్తున్నాను. ఇప్పుడు ఇవంటే మనకి వంగ మొక్కలు కానీ, టమాటా మొక్కలు కానీ ఇలాంటివంటే అది క్రాప్ అయిపోగానే మళ్ళీ మనం కుండీ మట్టి చేంజ్ చేసుకొని పెట్టుకుంటాము. ఫ్రూట్స్ మొక్కలు కానీ, ములగ చెట్లు కానీ, తర్వాత ఈ పెద్దవి మామిడి మొక్కలు, నేరేడు మొక్కలు ఇలాంటివి మనం అస్తమానం మార్చలేం కాబట్టి 2 monthsకి ఒకసారి కానీ 3 monthsకి ఒకసారి కానీ ఒక 2-3 inches పైన లేయర్ మట్టి అంతా తీసేసి అలా చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. మా పెద్ద కోడలండి ఈ అమ్మాయి. మా ఇద్దరు కోడళ్ళు కూడా నాకు చాలా బాగా గార్డెన్లో హెల్ప్ చేస్తారు. చిన్నమ్మాయి అనుకోకుండా ఈరోజు బయటికి వెళ్ళింది, వాళ్ళిద్దరు కూడా చాలా హెల్ప్ చేస్తారు. తిను పెద్ద కోడలు వాణి. ఇప్పుడు ఈ మిద్దె తోటలో తన ఎక్స్పీరియన్స్ ఏంటో తను కూడా మీతో షేర్ చేసుకుంటుంది.
మొక్కలు పెంచడం మా అత్తయ్య ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు, బయట నుంచి తెచ్చుకుంటే అయిపోతుంది కదా అని అనుకున్నాము. బట్ డే బై డే చూస్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎలా పెంచుతున్నాం మేము చూస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ సిటీలో ఉండటం వల్ల మాకు అవేమీ తెలియదు. ఇప్పుడు మ్యాక్సిమం అయితే అన్నీ అలవాటు అయిపోయినాయి, చూస్తున్నాం కదా. ఇప్పుడు మా వెజిటేబుల్స్ మేమే కోసుకోవడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మా పిల్లలకి కూడా ఆర్గానిక్ ఫుడ్ అనేది పెడుతున్నాము. ఇప్పుడు బయట మా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉందండి. బయట కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి కదా, 120 ఈచ్ ఫ్రూట్, కానీ టేస్టే ఉండదు. బట్ మా ఫ్రూట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టం, వాళ్ళ కోసం అనేది స్పెషల్లీ పెట్టాము. ఇంకా మా దగ్గర మల్బెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయండి, దానికి సి విటమిన్ ఉంటుంది. సో మా బాబుకి అయితే చాలా ఇష్టం ఇలా ఫ్రూట్స్. సో అందుకని ఇంకా లీఫీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా మేము ఇంట్లోనే పండిస్తాము. ఇంకా బయట నుంచి ఏమీ కొనమండి. ఇంకా డైలీ ఇంకా పైకి వస్తాం, మేము కూడా ఇలా హెల్ప్ చేస్తాం మా అత్తయ్య గారికి. ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మాకు కూడా. అసలు పిల్లలు ఆ గార్డెన్లో అలా తిరుగుతుంటే మాకు అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి నేచర్ ఎంత దగ్గరగా పెంచుతున్నారో బయట పిల్లలు నాకైతే తెలియదు. మా పిల్లల్ని అయితే మాత్రం మా మనవాళ్ళు ఇద్దరిని మాత్రం నేచర్కి చాలా దగ్గరగా పెంచాలని చెప్పేసి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ పైకి తీసుకొస్తానండి ఇద్దరిని. గార్డెన్లోనే ఉంటారు వాళ్ళు, మట్టిలో ఆడతారు, మొక్కల్లో మట్టి పోస్తారు, బకెట్లు తీసుకొని నీళ్లు పోస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం అని చెప్పేసి అయినా కూడా నేను ఇంకా బాగా గార్డెన్ పెంచాలి అని చెప్పేసి అనుకుంటున్నానండి. మాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన రైతునేస్తం వారందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.